ఒక్కొక్కడి మీద కేసు వేస్తాను. అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐలకి నా వార్నింగ్, మన భక్తికి హద్దులు ఉండాలి. రివర్స్ ఆర్ నాట్ ఫర్ ఐడల్ డంపింగ్. గణేష్ నిమజ్జనం లేదా బ్రోకెన్ ఐడల్స్ లేదా పాడైపోయిన విగ్రహాల్ని ఎక్స్క్యూజ్తో రివర్స్, లేక్స్, స్ట్రీమ్స్లో ఐడల్స్ వేయడం యుఎస్లో ఎన్వైరన్మెంటల్ వయలేషన్గా ట్రీట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, టెక్సస్ లాంటి స్టేట్స్లో ఎక్కడైతే ఇండియన్ పాపులేషన్ ఎక్కువ ఉందో అక్కడ మన రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ ఉండాలి. రిలీజియస్ ఫ్రీడమ్ అంటే పబ్లిక్ వాటర్ వేస్ ని పొల్యూట్ చేయడానికి పర్మిషన్ కాదు. పెయింటెడ్ ప్లాస్టర్ ఐడల్స్, మెటల్ ఫ్రేమ్స్, సింథటిక్ డెకరేషన్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్, కెమికల్ కోటింగ్స్ ఇవన్నీ వాటర్ ఈకోసిస్టమ్స్ ని డ్యామేజ్ చేస్తాయి. మీరందరూ ఇవన్నీ నీళ్లలో పడేస్తే మీ మీద కేసెస్ వేయొచ్చు. న్యూజెర్సీలో అండర్ ఎన్జే అడ్మిన్ కోడ్ 711.1.13 పబ్లిక్ ల్యాండ్స్ అండ్ వాటర్స్ లో ట్రాష్, రిఫ్యూజ్, గార్బేజ్, పొల్యూటెంట్స్ ఆర్ ఫారెన్ సబ్స్టెన్సెస్ డంప్ చేయడం ప్రొహిబిటెడ్. లీగల్ డంపింగ్ కంప్లైంట్స్ ఇన్ ఎన్జేడిఈపీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఇన్వెస్టిగేట్ చేయగలదు. అండ్ మీ మీద కేసెస్ ఫైల్ అయ్యాయి అంటే మీ కెరియర్ కూడా నాశనం అయిపోతుంది. న్యూయార్క్ లో అనాథరైజ్డ్ డిస్పోజల్ అండ్ పొల్యూషన్ ఆఫ్ వాటర్ వేస్ ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ లా ఈసీఎల్ వైలేషన్స్ కింద ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఎన్వైఎస్డిఈసి క్లియర్ గా చెప్తుంది, వాటర్ వేస్ ఆర్ డ్రెయిన్స్ లో పొల్యూటెంట్స్ రిలీజ్ చేయడం రిపోర్టబుల్ ఎన్వైరన్మెంటల్ వయలేషన్. వర్జీనియా కోడ్ 62.1/194.1 ప్రకారం స్టేట్ వాటర్స్ ని కంటామినేట్ చేయడం మిస్డిమీనర్ అఫెన్స్ అవ్వచ్చు. ఈచ్ డే కంటామినేషన్ కంటిన్యూ అయితే సెపరేట్ అఫెన్స్ గా కూడా ట్రీట్ చేయొచ్చు. అంటే రోజుకో కేసు వేయొచ్చు నేను మీ మీద. టెక్సస్ లో టెక్సస్ వాటర్ కోడ్ 26.121 7.147 అనాథరైజ్డ్ డిశ్చార్జ్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఆర్ వేస్ట్ ఇంటూ స్టేట్ వాటర్స్ ని ప్రొహిబిట్ చేస్తాయి. ఇల్లీగల్ డంపింగ్ పెనాల్టీస్ సివిల్ ఆర్ క్రిమినల్ కాన్సిక్వెన్సెస్ కి లీడ్ అవ్వచ్చు. మీరందరూ నా వార్నింగ్ ని సీరియస్ గా తీసుకోండి. ఎవరైనా రివర్స్, పాండ్స్, లేక్స్ లో ఐడల్స్, పిఓపి స్టాచ్యూస్, పెయింటెడ్ మూర్తులు గానీ డెకరేషన్స్ డంప్ చేస్తూ వాటర్ పొల్యూషన్ క్రియేట్ చేస్తే రెసిడెంట్స్ ఎన్వైరన్మెంటల్ కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు విత్ స్టేట్ ఎన్వైరన్మెంటల్ ఏజెన్సీస్ అండ్ లోకల్ అథారిటీస్. ఎవిడెన్సెస్, ఫోటోస్, వీడియోస్, లొకేషన్ ఉంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. గణపతిని పూజించేది ప్రకృతి రక్షణ కోసం. భక్తి అంటే రెస్పాన్సిబిలిటీ. అసలు మీరు నిమజ్జనం చెయ్యక్కర్లా. చేయదలుచుకుంటే గనక పసుపు వినాయకుడు లేదా మట్టి వినాయకుడిని తెచ్చుకొని లేదా ఇకో ఫ్రెండ్లీ వినాయకుడిని తెచ్చుకొని మీ ఇంట్లోనే బకెట్ నీళ్ళల్లో నిమజ్జనం చేసుకొని ఆ నీళ్ళని మీ ఇంటి దగ్గర మొక్కలకే పోయండి. మన సనాతన ధర్మం అదే చెప్తుంది మనకి. ప్రకృతి నుంచి వచ్చింది ప్రకృతిలోకి వెళ్ళిపోవాలి అని. ఫ్యాక్టరీ నుంచి వచ్చింది ప్రకృతిలోకి వెళ్ళమని కాదు. దేవుణ్ణి పూజిస్తున్నామని చెప్పి దేవుడి సృష్టిని పొల్యూట్ చేయడం కాదు. అది భక్తి కాదు, బాధ్యత లేని పని. ఓం గణేశాయ నమః. మనకి వినాయకుడు విఘ్నాలు తొలగించాలి, అంతేగాని మనము వినాయకుడి పేరుతో ప్రకృతికి విఘ్నం కాకూడదు.